నమస్కారం. వైజాగ్ అనొచ్చు, వాల్తేరు అనొచ్చు, విశాఖపట్నం అనొచ్చు, ఏ రకంగా పిలిచినా మీరు పలుకుతారు. ఇక్కడ ఈ విశాఖపట్నం అంటే మాకు ఎందుకంత ఇష్టం అంటే చాలా అద్భుతమైన సినిమాలు మేము ఇక్కడ చేసాం. మనసంతా నువ్వే, కర్తవ్యం, మౌన పోరాటం. ఇక్కడ జైలు ఉండేది, ఇప్పుడు అది కూల్చేశారు, అక్కడ తీసేవాళ్ళం. అవన్నీ నాకు ఇందాక వస్తుంటే గుర్తొచ్చినాయి. ఇప్పుడు మ్యాటర్కి వస్తే, జయదేవ్ సినిమాకి మేము ముందు గంటా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ భారాన్ని మాకు అప్పచెప్పినందుకు. మానవ జీవితంలో చాలా ప్రయాణాలు ఉంటాయి. ఫస్ట్ ప్రయాణం స్కూల్ ప్రయాణం, తర్వాత కాలేజీ ప్రయాణం. అక్కడ కుదిరితే ప్రేమ ప్రయాణం ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయాణం, పెళ్లి ప్రయాణం. అక్కడ మనిషి సందిగ్ధంలో పడతాడు, ఏం చేయాలి ఇప్పుడని. కొంతమందికి సినిమా ప్రయాణం కూడా ఉంటుంది. అలా ఈ సినిమా ప్రయాణంలో కాలు పెట్టాడు మన గంటా రవి. ఫస్ట్ అడుగు, ఏ ప్రయాణానికైనా మొదట వేసేది ఫస్ట్ అడిగే. ఆ అడుగు తప్పటడుగు అవ్వకూడదు. అప్పుడే ఆ ప్రయాణం సవ్యంగా, సాఫీగా, అద్భుతంగా సాగిపోతుంది. గంటా రవి తన పర్సనాలిటీ తగ్గట్టుగా మొదటి అడుగు అత్యద్భుతమైన పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో మీ అందరికీ పరిచయం కాబోతున్నాడు. అది అతను తీసుకున్న అత్యద్భుతమైన నిర్ణయం. అతని పెర్ఫార్మెన్స్ నేను కూడా అందులో కానిస్టేబుల్ వేషం వేశాను, చూశాను. చాలా అద్భుతమైన నటుడు అతనిలో ఉన్నాడు. ఎందుకంటే మీరే రేపు చూడబోతున్నారు ఈ సినిమాని. ఈ సంస్థ అశోక్ కుమార్తో మేము చాలా సినిమాలు చేసాం, అన్నీ బాగా ఆడినాయి. అలాగే ప్రభాస్ హీరోగా కూడా వీళ్ళు సినిమా చేశారు. దానికి ఇదే దర్శకుడు, మేమే రచయితనప్పుడు అతను వాళ్ళ స్టార్ అయ్యాడు. అలాగే గంటా రవి కూడా గొప్ప స్టార్ అవ్వాలని ఒక పెద్దవాడిగా నేను ఆశీర్వదిస్తున్నా అతనికి. అలాగే డీజే మన అల్లు అర్జున్ బన్నీ అంటాం మేము. మన డీజే ఇస్ హియర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ ఫర్ అవర్ పవర్ఫుల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే. హార్టీ వెల్కమ్. DJ. Yes, your DJ is here. బన్నీ ఇవాళ తను గొప్ప నటుడై ఇంకో చిన్న నటుడిని, ఫస్ట్ స్టెప్ వేస్తున్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. అందుకు బన్నీకి మా జయదేవ్ సినిమా తరఫున కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్ హిట్ అయి మళ్ళీ గంటా రవి కూడా బన్నీ అంతటా కావాలని, తర్వాత మెగాస్టార్, సూపర్ స్టార్ మెగా చిరంజీవి గారు అంతటా వాడవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి సంగీతం మణిశర్మ గారు, జవహర్ రెడ్డి కెమెరా, వీళ్ళంతా పార్టీ పడి బ్రహ్మాండంగా వర్క్ చేశారు. అందుకే సినిమా అంత సూపర్గా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు.